ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబాబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల ప్రేమ గల మా కణదైన కృపగలను మీ అపరమైన నామానికి వేలాది వందనాలు స్థితిలో చోళ చేర్చుకోవడం తిండి ఈ రాత్రి కాల సమయం తిండి ఈ అభిరామ జరిగి 32 అధ్యాయం చదువు మీద సంప్రమంతుడు జ్ఞానాన్ని తిండి జనజనగా మాకు వింటున్న మీ దోషులకు వింటున్నాం మాకు చదువు మీ దోషులకు సమయాన్ని జ్ఞానాన్ని బలం చేతి జ్ఞానాన్ని వింటడం మనోరైన తెలవని తెలియ కలిగిన అలా ముట్టి పశుత్వం పంచండి యేసు క్రీస్తు పరిశుద్ధ నామం నటి పెట్టుకున్నాం మా పరమదేవి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. మంత్రిగా రోటరీగా తండ్రి వాకి జరుగున్న తండ్రి ఆ వాకి తండ్రి ఆది నుంచి అందమే పొరులు నచ్చి రోటరీగా పడినది వాకి చేతి కొడుతుంది కదండి మమ్మల్ని అయితే శిలాచి రోటరీగా వాకి జరుగుతుండే కదండి మీ లోతులో సందర్భాలకి నేర్చుకునేలా చేయించి రోటరీ కదండి వదిలి కిసాన్ నుంచి ప్రాంతం వదిలి కిసాన్ దీవించండి తండ్రి వైఎస్ఆర్ కిసాన్ దీవించండి 2 సంఘాల కోసం బీరని దీవించండి 2 సంఘాల సేవలు రాని కూడా దీవించండి తండ్రి ఇంకా తండ్రి రోజులు అనుమటమని ఏసుకేసిన పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మాకు అనుగ్రహించు ప్రభావ మాపై ప్రకాశింపజేస్తండి. మీ యందు భయభక్తులతో ప్రభావ మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే యొక్క సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో శక్తితో తండ్రి ఈ పరిచర్యను మేము ప్రారంభిస్తుండగా పరిచర్య అంతట్లోనూ మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాటని నేను స్పష్టంగా తేటగానైనా అర్థం చేసుకోగలిగేటువంటి ఆత్మ వివేచనను దయచేయండి. అలాగే ప్రభావ మమ్మల్ని ప్రేమించి ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభావ మా యొక్క ఈ యొక్క సమయంలో తండ్రి మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే 2 సంఘాలలో ఉన్నటువంటి నాయన తండ్రి పెద్దలను బట్టి నాయన పరిచారకులను బట్టి యవనస్తులను బట్టి నాయన బాలులను బట్టి వృద్ధులను బట్టి అందరిని బట్టి నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవ 2 సంఘాలకి ఇదిగో నాయకులుగా ఉపదేశకులుగా కాపరిగా నాయన దైవజనులుగా నాయన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు మా యొక్క బిఎల్ రాజు గారిని వారి యొక్క సత్యమణి గారిని వారి యొక్క కుమారుడిని కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి కుటుంబం వెలిగింపబడి తండ్రి వారి కుటుంబం దీవించబడి ఆశీర్వదించబడి అనేక కుటుంబాల్లో ఈ యొక్క వెలుగును ఈ యొక్క ఆశీర్వాదమును దీవెనను నింపాలని వారు దేవారాత్రులనైనా ప్రయాసపడుతూ పోరాటపడుతూ ప్రభా సంఘాలని కాస్తున్న విధానాన్ని బట్టి నైనా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఆ కుటుంబానికి నేను కుటుంబంలో ఉన్నటువంటి సేవకులకి వారి యొక్క బిడ్డలకు నైనా ఆయువును ఆరోగ్యాన్ని బలాలని శక్తిని జ్ఞానాన్ని మెండుగా ప్రసాదించండి. చక్కటి ఏలుకలుగా వారు నిర్మించారు ప్రభా. మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా యొక్క సమయంలో ఈ జరుగుతున్నటువంటి నాయన తండ్రి ఈ కుటుంబ ప్రార్థన తండ్రి నాయన మాకు దీవెనకరంగా నాయన మీకు మహిమకరంగా మేము దీనిని జరిగించడానికి నడిపించడానికి మీ సహాయాలు అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి మరి యోబు గ్రంథం ద్వారాగా ఎన్నో విలువైనటువంటి వర్తమానాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, అందిస్తున్నారు, ఆయన నేర్పిస్తున్నారు. కనుక మరి ఈ విధానాన్ని బట్టి ఈ కుటుంబ ప్రార్థన బట్టి మరి కుటుంబ ప్రార్థనలు ఇటు రీతిగా చేసుకోవాలని మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన దైవజనులు రాజుగారు కూడా నా ప్రభు పేట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 31వ అధ్యాయం బైబిల్ పట్టణంగా చదువుకుందాం జయగడు. ఓకేనా మోష బాబు? రైట్, వెరీ గుడ్. యోబు తన దృష్టి యందు
యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ప్రత్యుత్తరం కూడా సాధించిరి. అప్పుడు ఆరాము వంశస్థుడును ఆరాధనములను బూజీయుడును భూజీవుడను బరకయేలు కుమారుడగు బరకయేలు కుమారుడు ఎలిహు ఎలుగు యోబు యోబు దేవుని కంటే దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూసి చెప్పుకొనుట చూసి అతని మీద బహుగా కోపగించెను. అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమియో చెప్పకయే ప్రత్యుత్తరం ఏమి చెప్పకయే యోబు మీద యోబు మీద దోషము మోపినందుకు దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు వారి మీద అతడు వారి మీద కూడా అతడు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. బహుగా కోపగించెను. రెండవ సందర్భాన్ని చదువుదాం. వారు ఎలుహు కన్నా వారు ఎలుగు కన్నా ఎక్కువ వయస్సు గలవారు ఎక్కువ వయసు గలవారు గనక అతడు కనుక అతడు యోబుతో మాట్లాడవలెనని యోబుతో మాట్లాడవాలని కనిపెట్టుకుని ఉండెను. కనిపెట్టుకుని ఉండెను. అయితే ఎలీహు అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషుల కన్నా ఆ ముగ్గురు మనుషుల కన్నా తక్కువ వయస్సు గలవాడు. తక్కువ వయసు గలవాడు. ఆ, కావున కావున బూజీయుడైన భూజీయుడైన బరకాయేలు కుమారుడగు బరకాయేలు కుమారుడగు ఎలుహు ఎలాగూ మాట్లాడసాగెను. ఎలుగు ఎలాగ మాట్లాడసాగెను. నేను పిన్న వయస్సు గలవాడును, చిన్న వయసు గలవాడును. మీరు బహు వృద్ధులు. వీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేతను ఆ హేతు చేతను నేను భయపడి నేను భయపడి నా తాత్పర్యము నా తాత్పర్యము తాత్పర్యము మీకు తెలుపుటకు మీరు తెలుపుటకు తెగింపలేదు. తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును. వృద్ధాప్యం మాట్లాడదగును. అధిక సంఖ్య గల ఏండ్లు అదే సంఖ్య గడియలు జ్ఞానము బోధింపతగునని జ్ఞానం బోధింపదగునని నేను అనుకుంటుని. నేను అనుకుంటున్నాను. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులో ఆత్మ ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. వారి వివేచన కలుగుజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. బహు వయస్సు గలవారు బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయమును ఒకప్పుడు న్యాయమును ఒకప్పుడు న్యాయమును ఒకప్పుడు న్యాయమును తెలిసిన వారు కారు. తెలిసిన వారు కారు. కావున నేను నా మాట అంగీకరించుడని నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా నా తాత్పర్యము తెలుపెదను. తాత్పర్యం తెలియదును. ఏమి పలుకుదుమని ఏమి పలుకుదాని మీరు యోచన చేయుచుండగా మీరు యోచన చేయుచుండగా మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని. మీ మాటల కొరకు కనిపెట్టుకుంటే మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవిని ఇచ్చి తిని. బహు జాగ్రత్తగా చెవినిచ్చితిని. అయితే అయితే మీలో ఎవరును మీరు ఎవరును యోబును ఖండింపలేదు. యోబును ఖండింపలేదు. ఎవరును అతని మాటలను ఎవరును అతని మాటలను ప్రత్యుత్తరమీయలేదు. ప్రత్యుత్తరం చేయలేదు. కావున కావున మాకు జ్ఞానము లభించినదనియు జ్ఞానం లభించిననియు దేవుడే గాని నరులు అతన్ని అతన్ని జయింపలేరనియు జయింపలేరనియు మీరు పలకకూడదు. మీరు పలకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. అది నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరమీయును. నేను అతని ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమీయుకున్నారు. ఇక్కడ ఉత్తరం మీకున్నాడు. పలుకుటకు వారికి పలుకుట వారికి మాట ఒకటియు లేదు. మాట ఒకటి లేదు. కాగా కాగా వారేమీ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు. వారు ఏమి ప్రత్యుత్తరం చెప్పుకున్నారు. వారు మాటలాడలేకపోవుట వారు మాట్లాడకపోవుట చూసి చూసి నేను ఊరకుందునా నేను ఊరకుందున నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఇచ్చేదను. నేను ఇవ్వాల్సిన ప్రత్యుత్తరం ఇచ్చేదను.
నేనును నా తాత్పర్యము తెలిపెదను. నేను నా తాత్పర్యం తెలిపెదను. నా మనసు నిండా మాటలున్నవి. నా మనసు నిండా మాటలున్నవి. నా అంతరంగమునున్న ఆత్మ నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. బలవంతం చేయుచున్నది. నా మనసు తెరవబడి నా మనసు తెరవబడి ద్రాక్షారసపు తిత్తువలేనున్నది. ద్రాక్షారసపు తిత్తువలే ఉన్నది. క్రొత్త తిత్తువలే అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. కొత్త తిత్తువలే పగిలిపోవుటకు సిద్ధంగా ఉన్నది. నేను మాటలాడి నేను మాట్లాడి ఆయాసము తీర్చుకొందును. ఆయాసం తీర్చుకొనును. నా పెదవులు తెరిచి నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. నేను ప్రత్యుత్తరం ఇచ్చెదను. మీరు దయచేసి వినుడి. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను నేను ఎవడి ఎడలను పక్షపాతినై ఉండను. పక్షపాతనే ఉండను. నేను ఎవరికిని నేను ఎవరిని ముఖస్థితికై ముఖస్థితికై బిరుదులు పెట్టను. బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట ముఖస్థుతి చేయుట నా చేత కాదు. నా చేత కాదు. అట్లా చేసిన ఎడల అట్లా చేసిన యెడల నన్ను సృజించిన వాడు నన్ను సృజించువాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. నన్ను శీఘ్రంగా నిర్మూలన చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రి కాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 32వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవతి దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో ఈ యోబు గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దీంట్లో సుమారు ఒక 3 సందర్భాలు మనకి ఇలా ఉండాలి. ఈ 32వ అధ్యాయంలో మనకి సుమారు ఒక 3 సందర్భాలు కనబడతాయి. ఏనా? ఎన్ని సందర్భాలు మోషబాబు? 3 సందర్భాలు. సుమారుగా ఒక 3 సందర్భాలు కనబడతాయి. ఈ 3 సందర్భాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమండి, ఈ 3 సందర్భాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ 3 సందర్భాలని సుమారు ఒక 4 భాగాలుగా మనము విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా ఒక 5 భాగాలుగా. ఎన్ని భాగాలు మోసే జైతల్లి? ఒక 5 భాగాలుగా ఈ 32వ అధ్యాయాన్ని మనం విడగొట్టుకోవచ్చు. దాంట్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఎలుహు సంగతి. ఎవరి సంగతి అయినా? ఎలుహు. ఇంతకీ ఎలుహు ఎవరో, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన సంతతి ఏంటని, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం ఆలోచన చేస్తే ఈయన కూర్చున్నటువంటి పరిచయ భాగాన్ని మనం చూద్దాం. అంతకుముందు మనం జోఫర్ గారి పరిచయం చూసాము, ఎలుఫజ్ గారి పరిచయం చూసాము, బిల్దద్ గారి పరిచయం కూడా మనం చూసాం గత కాలంలో. వారు ఏ ఏ ప్రాంతాలకి చెందినటువంటి వారు అని కొన్ని సందర్భాలు వారిని ఉద్దేశించి మనం చూసాం కదా. ఇప్పుడు ఎవరు మనకి ఎలుహు చివర్లు అనమాట. ఈ ఎలుహు ఎవరనంటే అప్పటికే జోఫర్ కంటే, బిల్దద్ కంటే, ఎలిఫజ్ కంటే, యోబు గారి కంటే ఇతను చిన్నవాడు అనమాట. ఇతను ఎవరినైనా చిన్నవాడు. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి యోబు గారి స్నేహితుల కంటే ఈయన చిన్నవాడు. ఈయన్ని యవనస్తుడు అని కూడా మనం మాట్లాడవచ్చు. ఆయన మాటలో మనం చదివితే కింద మాటలో మనకు అర్థమవుతుంది. మీకంటే నేను తక్కువ వయసు గలవాడినని ఆయన గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. సో మనం ఇలాగా మరి ఇంతకీ ఈయన ఎవరు అనే ఈయన గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారి యొక్క సహోదరుడు కుమారుడు, నాహోరు గారి యొక్క కుమారుడు అనమాట ఇతను. ఎవరమ్మా? నాహోరు గారి తాలూకా కుమారుడు అని కాదు, కానీ ఆ నాహోరు గారి తాలూకా అంటే అబ్రహాము గారు, నాహోరు గారు వాళ్ళలో నుంచి వచ్చినటువంటి వారు అనమాట. ఎవరో ఈ ఎలుహు అనేటువంటి ఆయన. ఈ సందర్భాలు మన ఆదికాండం 22వ అధ్యాయము 21వ వచనంలో మనకి వీళ్ళ భాగాలు మనకు కనబడతాయి. నాహోరుకు 2 కుమారులు. వారు ఎవరనగా జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైనటువంటి బూజు. నాహోరు గారు కుమారులు అనమాట వీళ్ళు. ఆదికాండము 22-21లో ఈ ఎలుహు గారి యొక్క వంశవృక్షం మనకు కనబడుతుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడనంటే అబ్రహాము, నాహోరు గారు వాళ్ళ సంతతిలో నుంచి వచ్చారు. వాళ్ళు కూడా దేవుని సంగతులు అబ్రహాము గారి ద్వారాగా తెలిసినటువంటి సందర్భాలే. కనుక ఆ తర్వాత తదుపరి కాలాల్లో మరి వాళ్ళు యోబు నివసించినటువంటి దేశాన్ని ఈ ఊజు అనేటువంటి ఆయన, ఊజు నాహోరు గారు కుమారుడే ఊజు, బూజు వాళ్ళిద్దరునే. ఈ ఊజు పేరు మీద అతను ఏం చేశాడంటే యోబు ఉన్నటువంటి ఆ దేశాన్ని
మరి ఆ ఊరిని కట్టినట్టుగా మనకి కొంత ఆ చరిత్ర మనకి సెలవిస్తుంది. అయితే ఆనాటి కాలానికి చెందినటువంటి వాడు అనమాట. ఎవరో జయతల్లి ఏలుహు గారు ఎవరు ఏ నాటి కాలానికి చెందినటువంటి వాడు? ఆనాటి కాలం అంటే అబ్రహాము గారి కాలం నాటికి చెందినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎవరినైనా మోషబాబు? ఈ ఏలుహు గారు. ఓకేనా? ఈ ఏలుహు గారి యొక్క ఆ విధానాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఏలి గారి యొక్క పరిచయం చూసాం కదా. ఆయన నాహోరు గారి యొక్క సంతతిలో నుంచి వచ్చాడనమాట. బూజు ఆ ఊజు దేశం మీదే కట్టబడింది. ఏమండి? ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు అన్నగా మన యోబు గ్రంథంలో వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ ప్రస్తావించినటువంటి తర్వాత ఆ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఏలుహు గారు. ఓకేనా? ఏలుహు పరిచయం మనం కొంతమేరకు అవగాహన చేసుకునేడానికి ఇది ఒక చక్కటి సందర్భం. సరే, ఇకపోతే ఏలుహు తన గురించి తను మాట్లాడుకుంటూ పరిచయం చేసుకుంటున్నాం. మొదటి నుంచి 5 వచనాలు అవి మనం చదువుదాం. ఇక రెండోది ఏంటి? 6 నుంచి 10 వచనాల్లో తాను మౌనంగా ఉండడానికి గల కారణాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? తాను మౌనంగా ఉండడానికి గల కారణాలని చెబుతున్నాడు. ఎవరైనా? ఏలిహు గారు. ఇక 3వ సందర్భంలో 11 నుంచి 17 వచనాలు స్నేహితులు యోబును ఓడించలేకపోయారు. స్నేహితులు యోబుని ఏం చేయలేకపోయారు నాయన? ఓడించలేకపోయారు. గల కారణం ఏంటంటే ఇప్పుడు స్టెఫన్ గారు కూడా వాక్యం చెబుతున్నప్పుడు ఇంచుమించు ఒక 5 దేశాల వారు 5 ప్రాంతాల వారు వచ్చి యోబు గారితో తర్కించారు. కానీ యోబు యొక్క ఆత్మను వారు ఏం చేయలేకపోయారు? ఎదిరించలేకపోయారు. ఇక్కడ యోబు గారి స్నేహితులు కూడా యోబు గారిని ఏం చేయలేకపోయారు? ఓడించలేకపోయారని రాస్తున్నాడు ఇక్కడ. ఇక చివరిగా 4వ సందర్భాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే 18 నుంచి 20 వచనాల్లో మాట్లాడుటకు ఏలుహులో ఉన్న ఉత్సాహం. మాట్లాడుటకి ఎవరికి ఉందంటే ఏలీహులో ఉత్సాహం ఉంది. పౌలు గారు కూడా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పడానికి మీకు యుద్ధంగా ఉందనంటే అవును మేము సిద్ధంగానే ఉన్నామన్నారు వాళ్ళు. కనుక ఏలీహు కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు దేవుని మాటలు అక్కడ వారి సందర్భాలను బట్టి మాట్లాడడానికి. జైతల్లి ఏమో చివరిగా నేను ముఖస్థుతి చేయను అంటున్నారు ఆయన. ముఖస్థుతి అంటే మనిషి కనపడగానే గౌరవించి మనిషి కనపడకపోయేసరికి మరొకలాగా మాట్లాడే ఆ ముఖస్థుతి నాకు తెలియదు, నేను చెయ్యను అని తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నాడు. సో రైట్, ఇవి ఈ 5 సందర్భాలను బట్టి మనం ఈ అధ్యాయాన్ని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యోబు గ్రంథంలో ఎన్ని సందర్భాలు మనం చూసాం? సుమారుగా ఒక 3 సందర్భాలను చూసాం. ఈ 3 సందర్భాలను ఎన్ని భాగాలుగా విడగొట్టుకున్నాం? సుమారు ఒక 5 భాగాలుగా విడగొట్టుకున్నాం. ఈ 5 భాగాల నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞానోదయం చేసుకుందాం. ఈ 5 సందర్భాల్లో నుంచి ఈ 5 భాగాల్లో నుంచి కొంత జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 32వ అధ్యాయం 1వ వచనం చదవాలి. అక్కడ చదువునాను. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. ఎవరో యోబు గారి స్నేహితులు యోబు నీతిమంతుడిగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు కదా, ఇంకేందిరా బాబు మనం వాదించడం, పోల్నే ఆయనే నీతిమంతులని ఆగిపోతున్నారు. ఇలా ఎవరో జోఫర్ గారు, బిల్దద్ గారు, ఎలిఫజ్ గారు ఏనా వాళ్ళ 3 ఆగిపోయారట. అప్పుడు ఆరాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడు ఎలుహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకున్నట్టు చూసి, యోబు గారి మాటలు వింటే ఎలుహుకి ఏమనిపించింది? దేవుని కంటే ఈయనే ఎక్కువ నీతిమంతుడిగా కనపడుతున్నాడట. ఎవరో? యోబు గారి మాటలు అలాగే అనిపించినాయి ఇతనికి. ఎవరికి? ఎలుహు గారికి. ఈ సందర్భాన్ని మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూసి అతని మీద బహుగా కోపగించును. ఈ ఎలీహు ఎవరి మీద కోపగిస్తున్నాడు? యోబు గారి మీద కోపగిస్తున్నాడు. ఎందుకంటే యోబు తాను ఏదో నీతిమంతుడు, తాను ఒకడే భక్తిపరుడి కింద మాట్లాడుకుంటున్నాడు. అది ఎలీహుకి నచ్చలేదు. మొత్తానికి అతనికి ఒక నచ్చకపోగా కోపం కూడా వచ్చింది. ఎవరికినైనా? ఎలీహు గారికి. మరియు యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరం ఏమియో చెప్పకే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా యోబు గారి మీద కోపమించాడు, యోబు గారి స్నేహితుల మీద కూడా కోపమించాడు. ఇప్పుడు చూద్దాం, యోబు గారి స్నేహితుల మీద ఎందుకు కోపగించాడు ఎలీహు గారు? దోషం మోపుతున్నారు ఆయన మీద. 3 స్నేహితులు కలిసి ఏం మోపుతున్నారు నాయన? దోషం. ఒక్క మాటలో చెప్పాడు అనమాట.
ఏం చెప్పాడు మోషే బాబు? ఒక్క మాటలో చెప్పారు. వారు యోబుని ఎన్నో మాటలు అన్నారు. అన్ని మాటలు అన్న తర్వాత మీరు యోబుని ఏం చేశారంటే దోషిని చేశారు. యోబు దోషి కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈయన. ఎవరు? ఎలీహు గారు. నిజంగా వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగినట్లయితే యోబు దేవుని యొక్క భక్తి భావాలు కలిగి ఉన్నటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు ఆయన? యోబు గారు కాదు, ఎలీహు గారు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడిగా కనబడుతుంది. ఇప్పుడు 4వ వచనం చదువుదాం చూడండి. వారు ఏలీహు కన్నా ఎక్కువ వయసు గలవారట. వారు చూడండి, ఇతను ఏమంటున్నాడు? వారు ఏలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు. ఎవరో? యోబు గారు స్నేహితులు కూడా. ఎవరికంటే? ఈ ఎలీహు కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు అని అంటున్నాడు ఆయన. అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టుకుని ఉండును. ఇతను ఏం చేస్తున్నాడట? యోబు గారితో మాట్లాడాలని కనిపెడుతున్నాడు. కానీ యోబు గారు మాట్లాడేస్తున్నారు, యోబు గారి స్నేహితులు మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళందరితో పాటు ఎలీహు కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ? స్నేహితులతో పాటు ఉన్నారు. ఎవరో? ఎలీహు గారు. అదే అంటున్నాడు, ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు అన్నమాట. ఇంతవరకు మనకు తెలియదు యోబు గారితో ఎలీహు గారు, యోబు గారి స్నేహితులతో ఎలీహు గారు ఉన్నట్టు తెలిసే చేతులే తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది మనకి. చూద్దాం. అప్పుడు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక ఆ యోబుతో అతడు మాట్లాడవాలని కనిపెట్టుకుని ఉండను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమీ ఈయకపోవుట చూసినప్పుడు అతనికి కోపము రేగును. యోబు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు కదా, మీరేంటి ఒక్కదానికి సమాధానాలు చెప్పట్లేదు అని ఇతను కోపం రేగిపోతుంది. కోపం అని అంటే వాళ్ళని ఏదో కొట్టేయాలి చంపేయాలని కాదు, ఆ మంచి మాటలకి తిరిగి ఎలా మనం స్పందించాలి. ఇప్పుడు దైవ సేవకులు ఆయన ఖండిస్తారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. ఆ మాటలు ఎందుకని? మనల్ని ప్రేమిస్తున్నారు కనుక అలా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు పరిపక్వం అయింది. అప్పుడు పరిపక్వత లేదు. కానీ ఒకసారి మనం మనసులో పెట్టి ఆలోచన చేసుకుంటే యోబు గారి స్నేహితుల మీద కూడా తను కోపంతో రేగిపోతున్నాడు. కారణం ఏంటి? యోబు గారు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, మంచి మాటలు. ఆ మంచి మాటలు మీరు ఒక మంచి మాట ఏదైనా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదని కోపంతో రేగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కావున బూజీయుడైన బరకయేలు కుమారుడు ఎలీహు ఎలాగూ మాట్లాడసాగును. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. మోషేబు ఏం చేస్తున్నాడు? చేతులు ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలీహు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. నేను పిన్న వయసు గలవాడును, మీరు బహు వృద్ధులు. ఎవరట వీళ్ళందరూ కూడా? ఇతనేమో చిన్నవాడు, యవనస్తుడని మనం చదువుకున్నాం కదా ఈయన గురించి. ఏమండి? మీరేమో నేను పిన్న వయసు గలవాడును, మీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. ఈయనకి మాట్లాడదామన్నది మోషేబాబు. ఇలాగా ఈయనకి కూడా ఏముంది? మాట్లాడదామని ఉంది. కానీ ఈయన ఏం చేయట్లేదు, తెగిస్తలేదు మాట్లాడడానికి. కారణం ఏంటంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడతాం అని అలా ఉండాలి, ఆ విధానాలు చూపించాలి. అప్పుడు ఏమన్నా తెలుసా? బాబు మీరేమన్నా మాట్లాడతారని ఎదుటివారు మనల్ని అడిగితే మనం మాట్లాడితే అది అందం. అంతేగాని ఆయన మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడుతానంటే మన మాటలకి విలువలు ఉండవు. విలువైన దేవుని మాటలకి విలువ లేకుండా చేస్తాం మనం. కనుక మోషేబాబు ఇలాగా. కనుక ఏం చేయాలి మనము? ఎలీహు ఏమంటున్నాడో నా తాత్పర్యం నేను చెబుతాను అంటున్నాడు. మీరేమో పెద్దోళ్ళు, నేనేమో చిన్నోని కదా. ఆ హేతువు చేతన నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలపక ఉన్నాను. వృద్ధాప్యము మాట్లాడదగును. మోషేబాబు ఏటట? వృద్ధాప్యం ఏం చేస్తుందట? మాట్లాడుతుంది. ఈయనెవరో యవనస్తుడు, ఈయన మాట్లాడలేడు. వృద్ధాప్యం ఏం చేస్తుందంట? మోషేబాబు మాట్లాడును. అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగినని నేను అనుకుంటుని. మరి వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, వారు ఏం మాట్లాడినా ఎదుటివారికి మేలుకరంగా ఉంటుంది, ఎదుటివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకనే ఎంతసేపు నేను మాట్లాడలేదు, నేను మౌనంగా ఉన్నానని ఎలీహు మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగజేయుచున్నది. ఏం చేస్తుందట? సర్వశక్తిని దేవుని ఊపిరి వానికి వివేచన కలుగజేయుచున్నది. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఏముందట? నరులలో ఆత్మ ఉంది. ఆదికాండం మనకి అక్కడ సందర్భాల్లో మనకు కనబడుతుంది కదా, దేవుడు మరి జీవాయును వదుగా నరుడు జీవాత్మ అయినని. ఆ నరుని ఆత్మ ఏమండి, నేను మనుషులతో నేను ఇక వాదింపనన్నాడు ఆయన. ఇదివరకు
ఆదికాండంలో జలప్రళయ కాలంలో ఏమని రాయించాడు దేవుడు? ఆదికాండం 3వ ఆదికాండంలో భాగం మనకు కనబడుతుంది. దేవుడు ఆత్మ నరులతో వాదించినన్న మాట మనకు కనబడుతుంది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనకి ఆ మాట కనబడుతున్నాను. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము. అప్పుడు యెహోవా నా ఆత్మ చదవాలి. అప్పుడు చదువునానా ఇది 6:3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అంటున్నాడు దేవుడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు. ఇక్కడ కూడా ఎలుహు గారు ఏమంటున్నారు? సర్వశక్తుడి దేవుడు ఊపిరి నాకు వివేచన కలగజేసింది, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అంటే ఎలుహు ఎలా కనబడుతుంది అంటే దేవుని పట్ల భయభక్తులు గలవాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాను. ఆయన వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు అని అంటున్నాడు. ఎవరట? ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట అతను. ఏమంటున్నాను ఆయన? వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. యవనుడైనటువంటి నేను చూపించకూడదు. యవనుడైనటువంటి నేను కూడా జ్ఞానవంతుని అని అంటున్నాడు. నేను జ్ఞానవంతుని వాళ్ళందరికంటే ముందు మాట్లాడలేదు. వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటున్నప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. అది అప్పుడు మాట్లాడితే మనకు వెయిట్ ఉంటుంది, అప్పుడు మనం మాట్లాడితే విలువ ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటలు అంత గొప్పవి కనుక. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కాదట. బహు వయస్సు గలవారు ఒకప్పుడు వారికి ఏం తెలియలేదట నాయన? న్యాయం తెలియలేదు. అందుకని ఒకసారి మనకి మత్తయి సువార్త 11:25 ప్రభు అయిన యేసుక్రీస్తులో ఒక మాట అంటారు. జైతిల్ నువ్వు ప్రసంగి గ్రంథం తీయము 4వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం జైతల్లి. మోషే బాబు ఏమో 11:25 మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువునాను. 11:25 ఎలాగి ఒకసారి ఇక్కడ రాయబడినటువంటి మాట వదిలేనా నేను చదువుదాం. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచున్నావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఎలాగూ చేయట నీ దృష్టికి అనుకూలమాయను. ఏమండి, అందరికీ ఈ జ్ఞానాన్ని ఏం చేశాడు? దేవుడు దాచేశాడు. మరి ఎవరికి ఇస్తున్నాడు? పసిబాలురికి ఈ సంగతులను బయలుపరుచున్నావు కదా తండ్రి. అవును తండ్రి, ఎలాగూ చేయట నీ దృష్టికి అనుకూలమై ఉన్నదంటున్నాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. అలాగే ఎలుహు గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన? బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కావున నేను నా మాట అంగీకరించడని మనవి చేసుకొనుచున్నాను. వాళ్ళందరికీ చెబుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు ఈయన ఎలుహు గారు? నా మాట వినండి. ఏమండి, కావున నేను నా మాట అంగీకరించడని మనవి చేసుకొనుచున్నాను, నేను సహితము నా తాత్పర్యము తెలుపుదని అన్నాడు. జైతలు ఏం చెప్తాడట ఆయన? ఆయన ఏం చెప్తానంటున్నాడు అక్కడ చూడాలి. యోబు గ్రంథం ఏది నువ్వు ఏం తీసావు? ఇందాక నీకు చెప్పాను కదా, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం వదిలేనా? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13 చదువుతున్నాను. 13 ఏముంది అక్కడ? మూఢత్వం చేత బుద్ధి మాటలకింకా చెవి యొగ్గలేని మొసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడట. జ్ఞానవంతుడగు భేదవాడైన అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను, భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. జ్ఞానవంతుడే కానీ భేదవాడు, కానీ చిన్న వయసులో ఉన్నటువంటి వాడి జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఈ ఎలుహు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, తన వాదన ఏమని చెబుతున్నాడంటే, నేను కూడా నా తాత్పర్యాన్ని చెబుతానంటున్నాడు. ఈ గొడవ అంతా విన్నాడు. ఈ గొడవ కాదు, ఈ సందర్భాలన్నీ చూస్తున్నాడు. ఇంతవరకు వాళ్ళు వాదించుకున్నటువంటి వాదోపవాదాలు ఈయన ఒక మాటలో మాట్లాడాలంటే జడ్జిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు నాయన? జడ్జిమెంట్. వాదోపవాదాలు ఇరు వర్గాలు అయినటువంటి తర్వాత ఫైనల్ డిసిషన్ ఇస్తున్నారు. ఆయన ఏమి ఇస్తున్నారు జైతల్లి? ఫైనల్ డిసిషన్ ఇస్తున్నారు. ఎవరో ఎలుహు గారు ఫైనల్ డిసిషన్స్ అంటే ఆ రేంజ్లో కనబడుతుంది అనమాట. ఏ రేంజ్లో కనబడుతుందైనా? ఆ రేంజ్లో కనపడుతుంది. చూద్దాం. ఆ రేంజ్ అనగానే రేంజ్ ఎవరు కారు కాదు,
ఈ మధ్యకాలంలో రేంజ్ అవర్ కారు రేంజ్ అవర్ అంటే ఇంక అక్కడతో రేంజ్ అయిపోయిందని అన్న నా అభిప్రాయం. చూద్దాం దాని గురించి మనకి ఎందుకులే కానీ. సరే, ఈయన ఏమంటున్నాడంటే, కావున నేను నా మాట అంగీకరించడని మనవి చేసుకొని చున్నాను, నేను సహితము నా తాత్పర్యం తెలిపేదని అన్నాడు. ఏం చేస్తాడట ఎలీహు కూడా? నా తాత్పర్యాన్ని చెబుతాను అంటున్నాడు. మీకు జడ్జిమెంట్ చేస్తాను అనట్లేదు కానీ నా హితోపదేశం అంటున్నాడు. నేను ఆజ్ఞ అయితే ఇవ్వలేదు కానీ ఇది నా హితోపదేశం అంటాడు పౌలు గారు తన మాటలు ప్రకటిస్తూ. ఏనా ఈయన ఏమని చెప్తాడో మనం చూద్దాం. నేను సహితము నా తాత్పర్యం చెప్పుచున్నాను, ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని, మీ అభిప్రాయములు చెవిని వేసుకుని వాడిని మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవినిచ్చేదనంట. ఏం చేయడంటే ఈయన జాగ్రత్తగా చెవినిచ్చాడట. ఎంత ఇంట్రెస్ట్గా విన్నాడో చూడండి. అతను ఒక యవనుడిగా ఉండి అన్నీ మానుకుని, అంటే ఇతనిలో ఆ దైవాత్మ నడిపిస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేస్తున్నాడు? అతని పక్షాన మాట్లాడతాడు, ఇతని పక్షాన మాట్లాడతలేదు, దేవుని పక్షాన వీరిరువురితో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. 12వ వచనం చదువు. మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవినిచ్చేతనే, అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతన్ని జయింపలేననియు మీరు పలకకూడదు. నరులు ఎవరు జయింపలేరా యోబుని? దేవుడే జయిస్తాడా? దేవుడు ఒక్కడే జయించగలరా? కాదు. మనుషులు కూడా జయించగలరా? ఒకవేళ జయించవచ్చు అన్నదే తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నాడు. అలాగని యోబుని తక్కువని చేయట్లేదు, దేవుని గొప్పవాడిని చేస్తున్నాడు. ఏమండి, ఇతరులని హేళన చేయట్లేదు. ఇతని మాటలు మనకు ఆ రీతిగా కనపడతాయి. చూద్దాం. కావున మాకు జ్ఞానం లభించినదని మీరు అనుకుంటున్నాడు కదా, అతను నాతో మాట్లాడలేదు అంటున్నాడు. దేవుడే కానీ నరులు అతన్ని జయింపలేరని మీరు పలకకూడదు. అతడు నాతో వాదమాడుట లేదు. యోబు గారు ఏంటి ఏం చేయట్లేదట. యోబు గారితో వ్యాజ్యం ఆడట్లేదట ఈయన. ఎవరో ఎలీహు గారు అన్నాడు చూడండి. అతడు నాతో వాదమాడలేదు, మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఈను. మీరు చెప్పిన మాటలను బట్టి నేను ప్రత్యుత్తరం ఈను. ఇంకెలా ఎదుర్కొండి. మీరు చెప్పినటువంటి మాటలను బట్టి నేను ప్రత్యుత్తరం ఈను. నేను ఏదైతే ఇంతవరకు మీ దగ్గర నుంచి నేను విన్నానో దానిని బట్టి నేను మాట్లాడతాను అన్నాడు. దేన్ని బట్టి మాట్లాడతాడంట? ఎంతవరకు జరిగినటువంటి వాదోపవాదాలను బట్టి నేను మాట్లాడతానని అంటున్నాడు. ఎంత వినయంగా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ విధేయతగా మాట్లాడుతున్నాడు ఆ యవనస్తుడు. చూడండి, మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతను ప్రత్యుత్తరం ఈను. వారు ఆశ్చర్యపడి ఇంకనో ఉత్తరం మీకున్నారట. ఎలీహు గారు మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతూ ఇంకా ఉత్తరం ఇవ్వట్లేదేంటి ఈయనని, ఇంకా ఉత్తరం ఇవ్వట్లేదంట వాళ్ళందరూ కూడా. పలుకుటకు వారికి మాట ఒకటైనను లేదట. ఎలీహు గారు మాట్లాడుతుంటే ఇంకా మారు మాట మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు. ఎవరో యోబు గారి స్నేహితులు వీళ్ళందరూ కూడా. ఏమంటే అదే మాట మనకు కనబడుతుంది చూడండి. కింద అంటున్నాడు, వారు మాట్లాడకపోవడం నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరం నేను ఇచ్చేదని అంటున్నాడు. చూడన్నాను పలుకుటకు కాగా వానికి ఏమీ ప్రత్యుత్తరం చెప్పజాలకున్నారు. వారు మాట్లాడకపోవుట చూసి నేను మాట్లాడకుండా ఉందినా అంటున్నాడు. ఏమంటే 8వ వచనం 17వ వచనం చూద్దాం. కాగా ఇందాక ఎక్కడ దాకా మనం చదువుకున్నాం? 15వ వచనం చదువుదాం. వారు ఆశ్చర్యపడి ఇంకనూ ఉత్తరం ఇవ్వకున్నారట. ఏం చేస్తున్నారట యోబు గారి స్నేహితులు? ఆశ్చర్యపడి ఇంకనూ ఉత్తరం ఇవ్వకున్నారు. పలుకుటకు వారికి మాట ఒకటి లేదు, కాగా వారికి ఏమీ ప్రత్యుత్తరము చెప్పజాలకున్నారు. ఇంకేం ప్రత్యుత్తరం చెప్పజాలకున్నారట ఎవరు? యోబు గారి స్నేహితులందరూ. వారు మాటలాడకపోవుట చూసి నేను ఊరకుందినా. ఇతను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ చూడు మోషబాబు ఏమంటున్నాడు? మీరందరూ మాట్లాడట్లేదు కదా, నేను మాట్లాడకుండా ఉంటానని అనుకుంటున్నారా? నేను కూడా నా తాత్పర్యాన్ని చెబుతానంటున్నాడు. నేను కూడా అంటున్నాడు చూడండి. వారు మాట్లాడకపోవుట చూసి నేను ఊరకుందినా. నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరం నేను ఇచ్చేదను. నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఏం చేస్తానంటున్నాడు ఆయన?
ఇస్తానంటున్నాడు. నేనును నా తాత్పర్యము తెలిపెదను. ఇంతకీ యోబు గారికి, ఇంతకీ ఏలీహుకి తాత్పర్యం ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడని ఆయన మాటలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, నా మనస్సు నిండా మాటలు ఉన్నావంటున్నాడు. ఎంత మంచి మాట నాయన ఇది. ఆయన మనసు నిండా ఏమున్నాయట నాయన? మాటలు ఉన్నాయి అని అంటున్నాడు. నా మనసు నిండా ఏమున్నాయి అంటున్నాడు ఆయన? మాటలు ఉన్నాయి అని అంటున్నాడు. అండ్ ఒక మాట మనకి యోహాను సువార్తలో కాపాడుతుంది. ఒకసారి యోహాను సువార్తలో మనం ఆ సందర్భాలను చదువుతున్నప్పుడు ఆ మాటను మనం చూడగలిగితే, ఒకసారి యోహాను సువార్తలో ఒక మంచి మాట మనకి కనబడుతుంది. ఒకసారి యోహాను సువార్త 7:38 చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7:38 చదువునాను. అంటే నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి అంటున్నాడు కదా. నిజంగా విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును దప్పిగొనడు. ఇలాగ ఇవ్వనాను. ఏది మాట? ఎనిమిది నాన్న మోస చూపించాలి. 38. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. వాని కడుపులో నుండి జీవజల నదులు ఏం చేస్తాయట? పారతాయి. జీవజల నదులు పారతాయి అని అంటే, ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు? నా మనసు నిండా మాటలు ఉన్నవని అంటే, ఇంతకీ ఏలీహు గారి మనసులో ఉన్నటువంటి మాటలు ఎవరివి? దేవుని ప్రియులారా. ఏమండి, ఎవరి మాటలు ఉన్నాయి ఆయనలోని? దేవుని మాటలు ఉన్నాయి. ఎవరిలోని? ఏలీహు గారిలో దేవుని మాటలు మనకి కనబడుతున్నాయి. చూద్దాం. ఆయనే అదే అంటున్నాడు, నా మనసు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలపరుచుచున్నది. అబ్బా, ఎంత మంచి మాట అండి. మోషేబాబు ఏమంటున్నాడు ఆయన? నా అంతరంగమందున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. ఏమండి, ఆత్మ బలవంతం చేయుచున్నది కనుకనే జైతులు ఏం చేస్తున్నాడు ఆయన? మాట్లాడడానికి ప్రయాసపడుతున్నాడు. ఎవరితో పోటీ పడుతున్నాడు తెలుసా? వయసులో, తనకంటే వయసులో పెద్దవారితో పోటీ పడుతున్నాడు. అది పోటీ ఎలా ఉండాలి? మనకంటే పెద్దవారితో పోటీ పడాలి. అప్పుడు పోటీకి ఎలా ఉంటుంది అంటే చక్కగా ఉంటుంది అనమాట. ఏనా? ఇంకేమంటున్నాడో చూడండి ఆయన. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. నా మనసు తెరవబడిన ద్రాక్ష తిత్తు వలె ఉన్నది, కొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధంగానే ఉన్నది. నేను మాటలాడి ఆయాసం తీర్చుకుంది. నేను చూడండి, ఈయన రెవెంజ్ తీర్చుకుంటాను అంటున్నాడు. ఈయన ఏం తీర్చుకుంటాడు అంటాము మోషే బాబు? రెవెంజ్ అంటే ఏంటి? వాడు నన్ను అన్నాడు, నన్ను అన్నదానికి నేను రెవెంజ్ తీర్చుకోవాలంటారు కదా. అంటే తనకంటే వయసులో పెద్దవారితోనూ కూడా ఏమని మాట్లాడుతుందంటే, గర్వంగా మాట్లాడట్లేదు, అతిశయించి మాట్లాడడం లేదు, వినయంతో మాట్లాడుతున్నాడు, విధేయతతో మాట్లాడుతున్నాడు, పోటీ పడుతున్నాడు. అంటే అవతల వారిని ఓడగొట్టాలని కాదు, అవతల వారిని పడగొట్టాలని కాదు. అంటే పోటీ తత్వం. ఆయనతో నేను పోటీకి. ఏమండి, అంటే వాస్తవం ఏదో అవాస్తవాలు ఏదో చర్చించుకునేది, వాస్తవాన్ని తెలుసుకునేది అని ఈ సందర్భాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఇంకేమంటాడో చూద్దాం. నేను మాట్లాడి నా ఆయాసం తీర్చుకుందును. ఎందుకు ఆయన మాట్లాడి ఏం తీర్చుకుంటాడట? ఆయాసం, రెవెంజ్ అనమాట. ఆయాసం తీర్చేసుకుంటాడట. అమ్మయ్యా, నేను ఏదైతే అనాలనుకున్నానో పొరుగుని అన్నీ అనేహండ్ర బాబు అని ఒక్కొక్కడు తేలికవుతూ ఉంటుంటాడు. అలాగా ఈయన ఆ విధానంలో మాట్లాడడం లేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానవాక్కులని నేను కూడా వివరించాలన్నటువంటి ఉత్సాహం ఆయనలో కనబడుతుంది. నేను మాట్లాడి నా ఆయాసం తీర్చుకుందును, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఏం చేస్తాడంటే ఆయన పెదవులు తెరిచి ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను. యోబు గారి ఎడల పక్షపాతనై ఉండను, మీ ఎడల కూడా పక్షపాతనై ఉండను. మరి ఎవరి ఎడల పక్షపాతి ఉంటాడో ఈయన? అన్యాయం ఎడల, అక్రమం ఎడల, చెడుని బట్టి, ఏమంటే చెడ్డవాటిని బట్టి ఆయన దానికి నేను ఎలా ఉంటానంటే పక్షపాతిగా ఉంటాను, కానీ వాస్తవాలకి విరుద్ధంగా నేను ఉండను. ఎవరికి విరుద్ధంగా ఉండడంటే ఆ జీతల్లి? వాస్తవాలకి విరుద్ధంగా ఉండడు, వాస్తవాలకు అనుకూలంగా ఉంటాను అని ఆయన చివరిగా స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. నేను మాట్లాడి ఆయాసం తీర్చుకుందును, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతం
చూపను, నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను అంటున్నాడు. నేను ఎవరికి కూడా ఏం చేయను, నేను బిరుదులు కూడా పెట్టను, నేను ఎవరి పక్షాన మాట్లాడను, ఎవరిని తోడి చేసుకోను అని తన మీద తాను నిలబడుతూ అంటున్నాడు. నేను ముఖస్థుతి చేయుట నా చేత కాదు, అట్లా చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయునుగాక అని అంటున్నాడు ఆయన. నేను ముఖస్థుతి కూడా చేయను, అలా చేస్తే నేను దేవుని సన్నిధిలో నేను వేషధారణ అవుతాను అని ఈ ఎలుహు తన వాదనని బయలుపరుస్తున్నాడు. ఎవరినైనా ఎలుహు గారు. కనుక మరి ఎంతవరకు ఉన్నటువంటి మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, యోబు గారి యొక్క స్నేహితుల్లో ఏమంటే ఒకరు ఈ చివరగా వచ్చినటువంటి ఎలీహు కూడా తన తాత్పర్యాన్ని వివరిస్తూ అప్పటి వరకు జరిగినటువంటి ఆ విషయాలన్నింటిని బట్టి ఈయన జడ్జిమెంట్ చేస్తూ తన మనసులో ఉన్నటువంటి మాటల్ని ఇతరులకి ఎలా పంచుతున్నాడని అంటే ఎవరిని దూషించట్లేదు, ఎవరిని గాయపరచట్లేదు. అప్పటి వరకు వారు మాట్లాడుకున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. మరింత ముందుకు తీసుకుని వెళ్తూ మీరు నాకంటే వయసులో పెద్దవారని ఎదుటివారిని గౌరవించాడు, వారి మాటలు విన్నాడు అప్పటి వరకు. అయితే తన మనసు అంతరాత్మ ప్రేరేపిస్తుంది అనమాట ఆయన్ని. నా మనసు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగమున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నదని అంటే తన ఆత్మ గురించి తను మాట్లాడుతున్నాడంటే నిజంగా వాస్తవానికి ఆయన చాలా ఒక విషయంలో మాట్లాడుకోవాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ యాంగిల్లో మాట్లాడతాడు, ఈ విధానాల్లో మాట్లాడతాడు. మన మాట తీరుని బట్టి మనం ఎంత అనుభవజ్ఞులమో, మనం ఎంత జ్ఞానవంతులమో ఎదుటివారు మనల్ని స్కేల్ చేసేస్తారు. ఇప్పుడు ఎదుటివారి వ్యక్తులను కొంతమందిని చూసినప్పుడు అల్లరివారెవడో, ఏమండి లోబడేవాడెవడో, నెమ్మదస్తుడెవడో, చురుకైన వాడెవడో, బద్ధకస్తుడెవడో, కొంతమంది బిడ్డలను చూస్తే టీచర్స్కి అర్థమైపోద్ది కదా. అలాగే దేవుడి విషయాల్లో కూడా దేవుని మాటలను బట్టి మనం కూడా చూస్తే యోబు గారి స్నేహితులు మాట్లాడే మాటలకి ఈ ఎలీహు గారు మాట్లాడే మాటలకి చాలా పొంతం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. కోపంతో మాట్లాడలేదు అతను ఎక్కడ. మరి వాళ్ళ కోపంతో మాట్లాడారు, రివెంజ్ తీర్చుకునేలా మాట్లాడారు, యోబుని ఎన్నో మాటలు అన్నారు. అలాంటి మాటలు ఏమీ లేకుండా నిశ్శబ్దంగా కంట్రోల్గా మరి చక్కటి రీతిలో టీచ్ చేశారనమాట ఈయన. అటు వీళ్ళకే బాధ కలలేదు, ఇటు వీళ్ళకే బాధ కలగకుండా ఇరుపక్షాల వారన్నిటికీ న్యాయం తీర్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు ఎవరు కనబడుతున్నారు? మోషే బాబు, ఎలీహు గారు కనబడుతున్నారు. కనుక మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మరి దేవుడు ఎంతవరకు మనకు అందించిన సమాచారాన్ని బట్టి ఎలీహు గారిని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చివరిగా ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇంతవరకు విన్న వాక్య వర్తమానాన్ని బట్టి అయినా అలాగే మన స్థానిక సంఘ దైవ సేవకులు రాజు గారు, రాణి గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి, అలాగే సంఘ పెద్దల కుటుంబాలను బట్టి, మోషబాబు అయినా పరిచారకుల కుటుంబాలను బట్టి, అలాగే రేపు జరగబోతున్నటువంటి ఏంటవి సండే టు సండే కార్యక్రమాల విషయమే, సండే టు సండే బహిరంగ సభల నిమిత్తమే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా మోషబాబు ప్రార్థనతో మనం ఈ రాత్రికాల కుటుంబ ప్రార్థనలో ముందుకెళ్ళిపోదాం. ఏనా ప్రార్థన. ప్రేమగా మాకు అనేది కృపగలని వ్యాపారమైన నామకే వేలేదు వందన సూచన సూచన తెంచుకోవడం తేండి ఈ రాత్రి గణ తెండి ఏబురాన 32 అధ్యాయం చదివా మీద తినండి మీకు అన్నం అన్న తండ్రి ఇడిరేగా తండ్రి ఇది కొంచెం నేర్చుకోవడం తండ్రి ఆహారం వల్ల మేము ఉండేలా చేయండి తండ్రి నెమ్మదిగా మా వయసులో మీరు పెద్దవాళ్ళు తండ్రి మేము అలాగే ఉండేలా చేయండి తండ్రి అడ్రజగా మమ్మల్ని దీని సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఇడిరేగా తండ్రి అందుకుంటే మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకోవడం తండ్రి రావద్దన్న కాలంలో తండ్రి సండే టు సండే మీటింగ్లో కూడా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని అనుకుంటున్నాం తండ్రి. ఇంకా అదన్నాలో తండ్రి అలా ముట్టిపడి తండ్రి ఏసి కురుసు నామంలో అడుగు వేడుకున్నాం మన పరం తండ్రి. ఆమేన్ తండ్రి. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జయదల్లి ప్రార్థన. ప్రార్థన మీ పనులు మీకు అన్నమైన తండ్రి, నీకు అన్నమైన శాస్త్రం కానీ రోడ్గా తండ్రి వాకి జరగకుండా తండ్రి ఆ వాకి తండ్రి 6 నిమిషాలు పురుగులా చెంది రోడ్రీ కదండి వాకి జరుగుతుండగా తండ్రి మా మొర తెచ్చిలా చెంది కానీ రోడ్రీగా తండ్రి వాకి జరుగుతుండగా తండ్రి సందర్భాలు లోతులకు నేర్చుకున్న కానీ రోడ్డు కదండి
ఈ రోటరీగా ఓదు క్రీస్తాన్ని ప్రార్థించండి తండ్రి. ఓదు క్రీస్తాన్ని దీవించండి. సంకాపని దీవించండి తండ్రి. బుల్సిన బియ్యాల రాదని దీవించండి తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. వైఎస్ఆర్ క్రీస్తాన్ని దీవించండి తండ్రి. సంకాపని దీవించి అక్కడ బుల్సిన బియ్యాల రాదని దీవించండి తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. 2 సంఘాల సేవకులు దీవించండి తండ్రి. సేవకురాన్ని కూడా దీవించండి తండ్రి. రాబోయే కాలంలో తండ్రి బయరమ్మక సౌండ్లో ఉన్న తండ్రి ఆ ఎన్నట్లో నీకు అనుమైన శాశ్వతం నాకు ఎంతమందిలో చేయండి. ఇంకా తండ్రి రోగులు అనుమటమని యేసుకృష్ణ ఆమేన్. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన నేర్పుమయా. ఏమో చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి కాంతులను, మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించు ప్రభా. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందినందులకే కృతజ్ఞతలు తండ్రి. అయా మరి యొక్క సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇంతవరకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథము 32వ అధ్యాయం ద్వారాగా నాయన ఏలీహు గారి యొక్క నాయన వృత్తాంతం ద్వారాగా మీరు అనేక రీతిలుగా అనేక రకాలుగా మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచారు ప్రభా. మీ జ్ఞానానికి అవధులు లేవు ప్రభా. మీ జ్ఞానం అపరిమితమైనది తండ్రి, పరిమితి లేదు ప్రభా. అంతటి నాయన మహత్ జ్ఞానాన్ని 66 పుస్తకాల్లో మీరు వ్రాయించి మా కొరకు సంగతులుగా బయలుపరిచారు ప్రభా. సందర్భాలుగా వాటిని ధ్యానించుకుంటూ వాటిని నెమరు వేసుకుంటూ మా జీవిత దినాలను మేము ముగించుకుని మీ సన్నిధికి చెంతకు రావాలని మీ కుమారుని మాకు వారధిగా, మీ కుమారుని మాకు పాప విమోచనగా, మీ కుమారుని మాకు నాయన తండ్రి నిత్య జీవానికి నాయన వారసులుగా చేసినందులకే కృతజ్ఞతలు ప్రభా. మరి యొక్క సమయంలో ఎంతవరకు విన్న వాక్యం మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయండి. ఇంకా నాయన ఈ యొక్క అధ్యాయంలో దాగున్నటువంటి మూలాలను మరొక సందర్భంలో నాయన ధ్యానించగలుగుటకు, వాటి పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుటకు మీ సహాయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని అడుగుతున్నాం దేవా. వారి కొరకునైనా ఏవైతే అడ్డుగా ఆటంకంగా మీ సన్నిధికి ఉన్నాయో ప్రభు వాటిని అన్నింటినీ పారద్రోలుకుని మీ సన్నిధిలోనైనా స్వతంత్రులుగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన మీ మహిమా కాంతులు వారి కుటుంబాలపై ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను బట్టి, బాలులను బట్టి నాయన, అనాథులను బట్టి నాయన మీకు వందనాలు తండ్రి. వారిని వారి కుటుంబాలను మీరు చల్లగా దీవించి ఆశీర్వదించండి. అలాగే 2 సంఘాలకి నాయన నాయకులుగా ఉండి, అధ్యక్షులుగా ఉండి, కాపరిగా ఉండి, ఉపదేశకులుగా ఉండి, దైవజనులుగా ఉన్నటువంటి రాజుగారిని, రాణి గారిని, వారి యొక్క కుమారుని, కుమార్తెను, వారి కుటుంబాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు వారు ఇరువురు కలిసి ప్రయాసపడుతుండగా వారి యొక్క ప్రయాస అంతట్లో, వారి యొక్క ప్రయాణం అంతట్లో మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి, దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు మమ్మల్ని చక్కనటువంటి పరిచర్యలు ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నన్ను మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ రేపటి దినానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. రేపటి దినంలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయడానికి మీరు మమ్మల్ని ప్రేరేపించమని, అట్టి ఆత్మతో నేను మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ నేను ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలు నాయన, అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.